నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్న గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే పెట్టుబడులు అనేది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. కానీ సింగపూర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీళ్ళు అంటే వైసీపీ 2019 నుంచి 24 దాకా చేసిన అరాచకాలకి వాళ్ళు భయపడి ఇలాంటి రాజకీయాలు మాకు వద్దని చెప్పి పారిపోయిన వాళ్ళు. సో వాస్తవానికి ఎవరైనా సరే మెప్పించి తీసుకురావడం ఒక ఎత్తు, కానీ భయపడి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురావడం అనేది చాలా కష్టం. అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఒకవైపు అయితే నారా లోకేష్ గారు ఇంకా పెద్ద ఎత్తున కృషి చేస్తూ వస్తున్నారు. సో మొత్తానికి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఒక రాష్ట్రం కోసం, వాటి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా సహకరించాలంటూనే ఇవి చూస్తూ వస్తున్నాం. మొత్తానికి లోకేష్ గారి ప్రెస్ మీట్ని ఎలా చూడాలి, నిజంగా రాష్ట్ర అభివృద్ధిని ఎలా తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల నిజమైనటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎంటైర్ కూటమండి వాళ్ళ రోజున. ఎందుకంటున్నానంటే ఈ విషయము 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని కంప్లీట్ డిస్ట్రక్టివ్ మోడ్లో పెట్టేసి వచ్చినటువంటి కంపెనీలను కూడా భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి ఒక ప్రభుత్వాన్ని 2019 నుంచి 2024 వరకు చూసాం. పెట్టుబడుల కోసం, పెట్టుబడులను ఆకర్షించడానికి అయ్యా మీరు దావోస్ వెళ్తారంటే అమ్మో అక్కడ చలి ఉంటుందండి మేము వెళ్ళలేమండి అని చెప్పినటువంటి ఐటీ మినిస్టర్లను చూసాం. మరి ఏంటి, వేరే దేశాలకు వెళ్ళి బ్రాండ్ ఏపీ ఎలా ప్రమోట్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు తెల్ల మొహాలు వేసినటువంటి వాళ్ళని చూసాం. దేశం దాటి వేరే దేశం వెళ్ళి అక్కడ కూర్చొని ఒక జర్నలిస్ట్, మీలాంటి జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి మ్యా అని సమాధానం చెప్పలేనటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ రోజున చూసాం. కానీ ఇవాళ మీరు చూస్తుంటే గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనుక మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, మనసా వాచా కర్మణ ఎంత చిత్తశుద్ధితోటి ఆంధ్రప్రదేశ్ని ఒక ఇన్వెస్ట్మెంట్కి అంటే ద మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ లాగా చేయాలనేటువంటి ఆలోచనతో ముందరికి వెళ్తున్నారో, ఆ ఆలోచనని కార్యరూపంలో ఎలా పెడుతున్నారు అనేటువంటిది క్లియర్గా చూస్తున్నాం. దావోస్ వెళ్ళారు, ఒక్క క్షణం వేస్ట్ చేయకుండా పెట్టుబడిదారులతోటి, కంపెనీస్ తోటి, అక్కడ ఉన్నటువంటి వివిధ స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడారు. ఎంత వీలైతే అంత మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి తీసుకురావాలని చూశారు. అన్నిటికన్నా ముందరగా ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికన్నా ముందర బ్రాండ్ ఏపీ ఏదైతే వీళ్ళు పాడు చేశారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆ బ్రాండ్ ఏపీని మళ్ళీ వీళ్ళు ఇవాళ రోజున క్రియేట్ చేశారు. సో ఇవాళ రోజున ఏమైందంటే వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ పాలసీస్ ఫర్ ద స్టేట్ అండి. ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, ఆంటర్ప్రీనియర్షిప్ పాలసీ కావచ్చు, డ్రోన్ పాలసీ కావచ్చు, ఏఐ పాలసీ కావచ్చు, ఇండస్ట్రీస్ పాలసీ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ పాలసీ టేక్, ఆల్మోస్ట్ ఒక 23 కొత్త పాలసీలతోటి మనం రాష్ట్రాన్ని వాళ్ళ రోజున అభివృద్ధి పదంలోకి పెట్టాం. పెట్టుబడిదారులకు ఒక స్వర్గంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం పోర్ట్రే చేస్తున్నాం. రీజన్ ఏంటి, ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వస్తే రాష్ట్రం అంత అభివృద్ధి పదంలోకి వెళ్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక ఉపాధి దొరుకుతుంది. అంతకు మించి వీళ్ళ ఆలోచన ఇంకేం లేదండి. ఇంత కష్టపడి మన సింగపూర్ వెళ్ళారు, అంతకుముందర దావోస్ వెళ్ళారు. ప్రతిరోజు కూడా ఎవరో ఒక ఇన్వెస్టర్ని కలుస్తున్నారు, పెద్ద పెద్ద టాప్ నాచ్ కంపెనీస్ తోటి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాట్ విల్ యూ డూ ఫర్ ఏపీ అనేటువంటిది అడుగుతున్నారు. వాట్ ది స్టేట్ కెన్ ఆఫర్ యూ అనేటువంటిది చెప్తున్నారు. అంటే దే ఆర్ ఆల్వేస్ ఆన్ ది జాబ్ ఆల్ ది టైమ్. 18 గంటలు పనిచేసేటువంటి ముఖ్యమంత్రిని యావత్ భారతదేశంలో, ఇన్ఫాక్ట్ యావత్ ప్రపంచంలో ఎక్కడన్నా నాకు మీరు ఒక్కళ్ళని చూపించండి 18 గంటలు పనిచేసేటువంటి ఒక ముఖ్యమంత్రిని. అలానే తన శాఖల పట్ల అత్యంత పట్టు ఉన్నటువంటి నాయకుడు మినిస్టర్ నారా లోకేష్ గారు. విద్యాశాఖను తీసుకోండి, ఐటీ శాఖను తీసుకోండి, ఇన్ అండ్ అవుట్ వాట్ ఈస్ బెస్ట్, వాట్ ఈస్ నాట్ గుడ్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ రకంగా ప్రజలకు మనం ఒక మంచి పాలన అందించగలుగుతాం, ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయగలుగుతాం భావితరాలకి అనేటువంటి దానిలో పనిచేస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. విద్యాశాఖలో ఇవాళ రోజున మనం ఎంత పవర్ఫుల్ రిఫార్మ్స్ చూసామండి. రాజకీయ నాయకుల పేరు లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థులకి చెందేటువంటి ప్రతి ఒక్క లబ్ధి మహోన్నతమైనటువంటి విద్యావేత్తల పేర్ల మీద మాత్రమే ఉండాలి, అట్లాంటి ఒక సామాజికవేత్తల పేర్ల మీద మాత్రమే ఉండాలి అనేటువంటి ఆలోచన తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఒక స్ట్రాంగ్ పేరెంట్ టీచర్ మీటింగ్ విచ్ షేర్స్ ది బాండ్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ది పేరెంట్స్. అలాంటి ఒక కాన్సెప్ట్. ఒక పిల్లవాడు నాకు ఇబ్బంది ఉందన్నా అనంటే ఆ పిల్లవాడిని నో స్ట్రింగ్స్ అటాచ్, నో బ్యూరోక్రసీ, నథింగ్. మీరు ఒక్క ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే ఆన్ ది స్పాట్ రియాక్ట్ అయ్యేటువంటి ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఇవాళ మీరు చూస్తే ఏవైతే ఫర్మ్స్, ఏవైతే కంపెనీస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయో,
ఆ ఫర్మ్స్ ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి లులుని ఇవాళ రోజున మళ్ళీ రాష్ట్రానికి తీసుకురాగలిగామా లేదు? ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత బ్యూటిఫుల్ ఒక కోఆర్డినేషన్ లో పనిచేస్తున్నారు. నిన్న మన నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ విన్నాం. ఒక బృందం లెడ్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సింగపూర్ వెళ్ళారు, ఇన్వెస్ట్మెంట్స్ వేటలో వెళ్ళారు. దాంతో పాటుగా ఏదైతే ఒక డిస్ట్రక్టివ్ ఇమేజ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడో దాన్ని నల్లిఫై చేసి ఒక ప్రోగ్రెసివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి వెళ్ళారు. చేశారు కదా. 2019 నుంచి 24 వరకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని తట్టుకోలేక ఏదైతే అమరావతి ప్రాంతంలో మేము అభివృద్ధి చేస్తామని ముందరకు వచ్చినటువంటి సింగపూర్ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఆ రోజున వెనకంజ వేసిన తర్వాత రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ 2025లో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక పిచ్ ఫర్ ద స్టేట్ చేసి ఎస్ వి విల్ వర్క్ విత్ యూ అనే స్థాయికి తీసుకొచ్చారా లేదా? ఖచ్చితంగా. అంటే రాష్ట్రం పట్ల ఎంత చిత్తశుద్ధితో వీళ్ళు పనిచేస్తున్నారో గమనించండి. 4 రోజులు సింగపూర్ ట్రిప్, 45,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, $6 billion వర్త్ ఆఫ్ డేటా సెంటర్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ బై గూగుల్. ఇది నారా లోకేష్ గారు చేసినటువంటి పని. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 4 రోజుల నుంచి దొంగల్ని, ఆడవాళ్ళని విమర్శించినటువంటి వాళ్ళని, ఆడవాళ్ళని బూతులు తిట్టినటువంటి వాళ్ళని పరామర్శిస్తున్నాడు. తన అనునయుల చేత రాష్ట్రంలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దండి, రాష్ట్రానికి మీరు రావద్దండి అని చెప్పి కంపెనీలకి ఈమెయిల్స్ రాయిస్తున్నాడు. అంటే మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే ఇవాళ రోజున ఎవరు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? నారా లోకేష్ ఈజ్ ఫర్ ఏపీ, జగన్ ఈజ్ యాంటీ ఏపీ. బోత్ ఆర్ అబ్సల్యూట్లీ నాట్ సేమ్. ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు, ఇంకోళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కోసం పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అనుక్షణం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళ కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, పనిచేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పనిచేసేటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. కానీ ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని మాత్రమే కోరుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హిస్ ప్రెస్ మీట్ అండి. ఎందుకనంటే మీరు వెళ్ళి pitching in for the investments for the state and portraying the state, ఇవన్నీ ఓకే, that he'll anyways do because he is a management graduate, so definitely గా తన చేస్తారు. it's his అంటే తనకి చాలా వచ్చినటువంటి విద్య, రైట్? కానీ అట్ ద సేమ్ టైం యాజ్ అ ట్రూ పొలిటీషియన్ నిన్న ఆయన బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, మేము ఎవరెవరిని కలిసాం, ఏమేం చేసాం, ఏమేం మాట్లాడగలిగాం, ఎంత రాష్ట్రం కోసం పిచ్చింగ్ చేయగలిగాం, ఇంకా ఎంత మేము చెయ్యాలి, మమ్మల్ని ఎవరు ఇబ్బందులకు గురి చేశారు, వాళ్ళకి మేము ఏ రకంగా సమాధానం చెప్తాం, అన్ని అంత క్రిస్టల్ క్లియర్గా మాట్లాడారు. మీలాంటి ఔత్సాహకమైనటువంటి ఒక జర్నలిస్ట్ ఇది కూడా అడిగారు, బనకచర్ల గురించి కూడా అడిగారు. దానికి కూడా సామాన్యమైనటువంటి ప్రజానీకానికి అర్థమయ్యేటువంటి భాషలో మిగులు జలాలు ఏదైతే రాష్ట్రానికి వస్తున్నాయో ఆ దాని మీద మేము ఒక ప్రాజెక్ట్ కట్టదలుచుకున్నాము, మేము ఎవరి భూభాగంలోకి వెళ్ళట్లేదు, ఒకవేళ మా రాష్ట్రానికి నీళ్ళు రాకపోతే మా ప్రాజెక్టులో నీళ్లు ఉండవు, ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెంపపెట్టు సమాధానం చెప్పారు నిన్న తన ప్రెస్ మీట్ తోటి. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఎలా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడో ఎగ్జాంపుల్స్తో సహా, ప్రూఫ్స్తో సహా చూపించారు నిన్న నారా లోకేష్ గారు. ఎవరు ఈమెయిల్ రాశారు, ఆ ఈమెయిల్ రాసినటువంటి వ్యక్తి ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి, ఏం ఈమెయిల్ రాశారు, ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు ఆయన. సో డెఫినెట్గా హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ లీడర్ అండి, మోస్ట్ ప్రామిసింగ్ లీడర్. అంటే ఎప్పుడు కూడా నేనేమనుకుంటానంటే అండి, రాజకీయాల్లో మనం ఏం చేసినా సరే భావి తరానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఇవాళ లోకేష్ గారిని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ ప్రూవెన్ లీడర్, ఈజ్ ద సీజన్డ్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. సో ఆ విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ అంతే. ప్రజలకి తెలుసు ఆయనకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, ఆయనకున్నటువంటి పొలిటికల్ స్కిల్స్ ప్రజలందరికీ తెలుసు. హీజ్ అ ప్రూవెన్ లీడర్. కానీ ఎవరైతే లోకేష్ గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడారో, ఎవరైతే లోకేష్ గారిని అంటే ఒక బూచిలాగా చూపించేసి ఏదో అయిపోతుందని వాళ్ళకి కూడా ఏడుస్తున్నారు, రెడ్ బుక్ అది ఇది అని చెప్పి, వాళ్ళకి ఎంత క్లియర్గా, ఎంత శుతిమెత్తగా ఒక సమాధానం చెప్పారంటే నేను లోకేష్ గారు, బాస్ యు ఆర్ ఆఫ్ వర్డ్స్, ఐఎమ్ ఆఫ్ యాక్షన్. మీరు కేవలం మాట్లాడతారు, నేను పని చేస్తా, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసం,
నేను రాజకీయాల్లోకి వచ్చింది రాష్ట్రం కోసం, నేను రాజకీయాల్లోకి వచ్చింది మంచి చేయడం కోసం, అదే చేసి తీరుతా. ఒక మినిస్టర్ అనే వాళ్ళు ఎలా పని చేయాలి అనేటువంటి దానికి అంత క్లియర్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో రియలీ హీ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ ఆర్ యంగ్స్టర్స్ హూ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఒక యంగ్ జనరేషన్ కిడ్ నేను రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే లోకేష్ గారు ఒక నిలువెత్తు ఎగ్జాంపుల్. అక్కడ ఎంత ట్రోలింగ్ ఎదుర్కొన్నారు, ఆ ట్రోలింగ్ అంతటినీ కూడా అధిగమించి ఇవాళ రోజున ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియంట్ మినిస్టర్గా ఆయన ఇవాళ రోజున నిలబడ్డారు. సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ అదర్స్. ఎక్కడా కూడా నీ ఫెయిల్యూర్ అనేటువంటిది నేను ఆపకూడదు అనే దానికి ఒక నిలువెత్తు నిదర్శనమైన 10 మందికి ఒక మంచి బాటను మనం ఎలా చూపగలమనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి కన్నా కొంచెం పెద్దవాడు అనుకుంటా, 2-3 సంవత్సరాల్లో ఎంతో, మరి ఐ డోంట్ నో. లోకేష్ గారి నుంచి నేర్చుకోవాలండి హౌ టు బీ అ మాస్ అండ్ క్లాస్ లీడర్. లోకేష్ గారి నుంచి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే ఆల్ థింగ్స్ అపార్ట్, రాజకీయాల్లో మనకు మనుగడ ఉండాలి అని అంటే ప్రజాసేవ చేస్తేనే మనకు రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. ప్రజల పక్షాన మనం పని చేస్తేనే రాజకీయాల్లో మనకు మనుగడ ఉంటుంది. అంతే తప్పించి ప్రజల్ని పీడించుకు తిని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి, ప్రజల్ని భయపెట్టి, ప్రజల్ని మనం ఏమంటారంటే మన కింద బిచ్చగాళ్ళలాగా మేము పెడతామనంటే మాత్రం రాజకీయాల్లో మనుగడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు లెర్న్. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే లోకేష్ గారి నుంచి ఈ పాఠాలు నేర్చుకోవాలి. మంగళగిరిలో చూస్తే మేడం, ఎక్కడైతే ఓడిపోయాడో కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా తెలుగుదేశం పార్టీ సభ్యులు కాదు ఏమన్నారంటే ఇక్కడ కాకుండా ఇంకేదైనా సరే ప్లేస్ తీసుకోండి అంటే, లేదు ఎక్కడ ఓడామో అక్కడే గెలవాలంటూ 91,000 పైచిలుకు ఓట్లతో మనకు గెలిచి చూపించారు. ఇదొకటైతే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేసినటువంటి 2019-24 దాకా ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్ అని తలవని రోజంటూ లేదు జగన్. సో నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా పక్కన పెట్టి లోకేష్ గారి వైపే వీళ్ళ ఉన్నాయంటే సక్సెస్ అయిపోయినట్టుగా. నేను ఒక విషయం చెప్తానండి, లోకేష్ గారు, నేను ఇందాక మీకు అదే చెప్పాను, హీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. యంగర్ జనరేషన్కి హౌ క్యాన్ వన్ సక్సీడ్ ఇన్ పాలిటిక్స్ అంటే, రాజకీయాల్లో మనం విజయం సాధించాలి అని అంటే మనలో ఏ క్వాలిటీస్ ఉండాలి, మనం ఏ రకంగా ముందరికెళ్ళాలి అనడానికి లోకేష్ గారి జీవితం ఒక ఉదాహరణ. మనం ఓడిపోయాం కదా అని ఎక్కడా తగ్గకూడదు, మనల్ని ఒకళ్ళు గేలి చేస్తున్నారు కదా అని మనం ఎక్కడా తగ్గకూడదు, మనకి ఇవాళ రోజున ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లేదు కదా అని మనం ఎక్కడా తగ్గకూడదు. ఎందుకని అంటున్నా అంటే, లోకేష్ గారు చూడనటువంటి పదవులు కాదు, చూడనటువంటి అట్మాస్ఫియర్, పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇన్ ది ఫ్యామిలీ కాదు, డబ్బు కాదు, ఏది కాదు. బట్ తన ఒకే ఒక లక్ష్యం ఏంటి అని అంటే ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చారు. స్టార్టింగ్లో హీ ఫేస్ క్రిటిసిజమ్స్, భయంకరమైనటువంటి ట్రోలింగ్కి గురయ్యారు, కానీ ఎక్కడ తగ్గల, నేర్చుకున్నారు. లాంగ్వేజ్ మీద ఆయన అన్నారు, నేర్చుకున్నారు. అంటే భాష మీద ఆయన ఎప్పుడైతే ఒక టార్గెట్ చేసి మాట్లాడారో నేర్చుకున్నారు. అలానే తనకు సంబంధించినటువంటి ఏమంటారు అని అంటే, అసలు ఆయన తప్పు లేకపోయినా ఆయన ట్రోల్ చేశారు. ఆయన ఎక్కడా కూడా బెదిరిపోయో లేకపోతే నారాజ్ అయిపోయో వెనక్కి కూర్చోలా, ఎదుర్కొన్నారు. రోజా లాంటి వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడారో మనకు తెలుసు, కానీ ఏ రోజున ఒక్క తప్పుడు పదం కూడా ఆయన రోజా గారి గురించి మాట్లాడాల. దట్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ లోకేష్. అంటే మనకంటూ ఒక స్టాండర్డ్ ఉంటుందండి. పక్క వాళ్ళు దిగజారని మనం దిగజారం అనుకోండి, మన స్టాండర్డ్ని మనం లో చేసుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అందరినీ జైల్లోకి పంపిస్తాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లోకి పంపిస్తాను, నేను ఇచ్చేసేస్తాను, అది చేసేస్తాను అని చెప్పి అన్నాడు. చేశాడు కూడా, చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపిస్తానని చెప్పి అక్రమ కేసు పెట్టాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లా చేశాడని మనం కూడా చేసామనుకోండి, మనకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉండదు. తను అధపాతాళానికి దిగజారాడని మనము దిగజారామనుకోండి, జగన్మోహన్ రెడ్డికి మనకి తేడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక శిఖరం, ఆ శిఖరాన్ని మనం బేస్ లైన్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు లోకేష్ గారైనా సరే, ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీలో ఒక శిఖరం అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలండి. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అని అంటే మీరు ఆలోచన చేయండి, ఎంత పని చేయాల్సి వస్తుంది, ఎంత నేర్చుకోవాల్సి వస్తుంది, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇవాళ లోకేష్ గారు హ్యాస్ సెట్ దట్ స్టాండర్డ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆ స్టాండర్డ్ ఆయన సెట్ చేసుకుంటున్నారు. తండ్రిని మించిన తనయుడుగా ఇవాళ రోజున ఆయన హీస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. అండ్ ఇక్కడ ఏదో మనమేదో మెచ్చుకోవాలనో ఇంకోటనో కాదండి. యాజ్ ఐ టెల్ యూ, ఇట్ గివ్స్ దట్ కాన్ఫిడెన్స్ టు అదర్స్. ఎక్కడైతే మీరు ఓడిపోయారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఓడిపోయారు, ఇంకో కాన్స్టిట్యున్సీ ఎత్తుక్కోవచ్చు. ఎక్కడైతే రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ ఎత్తుక్కోవచ్చు. వై టు టేక్ రిస్క్? కానీ లేదు, ఆయన ఏమన్నారు, ఛాలెంజెస్ మనం యాక్సెప్ట్ చేయాలి. క్రైసిస్ సిచ్యువేషన్స్లోనే కదా మనకు ఆపర్చునిటీస్ వచ్చేవి. ఆ ఆపర్చునిటీస్నే కదా మనం మన సైడ్ మరల్చుకొని మనం విజయాల్ని సాధించగలిగేది. అదే చేశారు లోకేష్ గారు.
అండ్ ఇంకొకటి నాకు ఇంకో చాలా మంచి లక్షణం ఆయనలో చాలా మంది మెచ్చుకునేది ఏంటంటే అండి, నేను అనేది న్యూట్రల్ పీపుల్, నేను పార్టీ వాళ్ళ గురించి మాట్లాడలా, న్యూట్రల్ పీపుల్ ఆయనలో మెచ్చుకునే గుణం ఏంటంటే మీరు ఏం చెప్పినా వింటారండి. గుడ్ లిజనర్, గుడ్ లిజనర్, చాలా మంచి లిజనర్ తను. అలానే ఇంకోటి ఏంటంటే మంగళగిరిలో ఆయన ఓడిపోయిన తర్వాత మంగళగిరిని వదిలేలా, నేను ఓడిపోయాను కదా, ఈ ప్రాంతం నన్ను ఓడించింది కదా అని వదిలేలా. గెలిచినటువంటి వ్యక్తి కూడా మంగళగిరిలో అన్ని రోజులు లేరేమో, గెలిచినటువంటి వ్యక్తి కూడా మంగళగిరిలో అంత పని చేయలేదేమో. ప్రతి ఒక్క వాడ, ప్రతి ఒక్క ఊరు తిరిగి అక్కడ ఏం కావాలి, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్. నేనేం ఎమ్మెల్యే కాదు, అప్పుడు పార్టీ అధికారంలో కూడా లేదు, అయినా సరే అక్కడ యువతకి ఏ రకంగా మనం ఉపాధి కల్పించాలి, ఏ రకంగా అంటే వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇప్పించారు, రోడ్లు వేయించారు, బోర్లు వేయించారు, యు నేమ్ ఇట్, హీ హాస్ డన్ ఇట్. అంటే దాని అర్థం ఏమన్నా ఆయన రేపు పొద్దున అప్పుడు ఏమంటారంటే ఎమ్మెల్యే కాదు, రేపు పొద్దున అవుతామా లేదా అనేటువంటిది రాజకీయాల్లో ఇట్స్ హైలీ అన్సర్టైన్ అండి. కానీ నన్ను ఓడించింది కదా ఈ ప్రాంతం, నేనేం చేయను అని కూర్చోలా. ఎంతో మందికి అసలు అంటే మీకు నాకు అసలు తెలియదు, ఎంతో మందికి ఆయన అక్కడ సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళకు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నా ఏమున్నా సరే. దిస్ ఈస్ ట్రూ లీడర్షిప్. యు స్టాండ్ విత్ యువర్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మంచి చెడు ఏమీ లేదు, కేవలం నా ప్రజలతో నేను ఉండాలి, నా మంగళగిరి ప్రజలతో నేను ఉండాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేశారు. అందుకే ఇవాళ 91,000 పైచిలకు మెజారిటీతో గెలిచారు. సో దిస్ ఈజ్ అ కేస్ స్టడీ అండి. రాజకీయాల్లో రావాలి, రాజకీయాల్లో రాణించాలి అనేటువంటి యువతకి లోకేష్ గారి లైఫ్, లోకేష్ గారి పొలిటికల్ జర్నీ ఈజ్ అ కేస్ స్టడీ. అంటే మనం ఏ రకంగా పని చేస్తే, ఏ రకంగా ఎఫర్ట్ పెడితే, ఏ రకంగా మనం కష్టపడితే రాజకీయంగా ఎదగగలుగుతాం, రాజకీయంగా విజయం సాధిస్తాం అనేటువంటిది లోకేష్ గారి లైఫ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అలా అని ఇవాళ గెలిచిన తర్వాత కామ్గా కూర్చోట్ల, ఎవ్రీడే ప్రజా దర్బార్లు, ఎవ్రీడే ఇన్వెస్టర్స్తో మీటింగ్స్, తన శాఖకి సంబంధించి విద్యాశాఖకి సంబంధించినటువంటి మీటింగ్స్, రివ్యూస్, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళని ఆదుకోవడం. అలానే పార్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ యాజ్ ది పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఒక ఆల్ రౌండ్ వర్క్ ఏదైతే ఆయన చేస్తున్నారో దట్ ఈస్ సంథింగ్ దట్ ది యూత్ హ్యాస్ టు లెర్న్. పొలిటికల్గా మనం ఏ రకంగా ఎదగగలం, ఎలా మనం సక్సెస్ సాధించగలం అనేటువంటి దానికి వీ హ్యావ్ టు లెర్న్ లాట్ ఫ్రమ్ హిమ్. సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడో ఇప్పుడో వచ్చి ఒక 2 పాఠాలు తీసుకుంటే లోకేష్ గారి దగ్గర కనీసం రిమైనింగ్ పొలిటికల్ జర్నీ ఏమన్నా ఉంటే ఆయనకి ప్రజా దర్బార్కి రావాలంటారా? రావాలండి. ప్రజా దర్బార్కి ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రజా దర్బార్కి వచ్చి, పోనీ ఆయన పులివెందులు, ఎందుకంటే అసెంబ్లీకి రావట్లేదు, మీరు మంచి పాయింట్ చెప్పారు, అసెంబ్లీకి రావట్లేదు. సో కనీసం ప్రజా దర్బార్ కన్నా వచ్చి, ఎందుకంటే ప్రజా దర్బార్లో అందరికీ అవకాశం ఉంటుంది, ఎంతమంది వస్తే అంతమందితో లోకేష్ గారు కలుస్తారు, మాట్లాడతారు, ఎన్ని గంటలైనా నిలబడి మాట్లాడతారు. మీ సమస్య ఉందంటే ఆయన అక్కడ నిలబడి దాన్ని ఒక పరిష్కారం దిశగా తీసుకెళ్తారు. సో ఇవాళ ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నాడు. మరి అక్కడ అయ్యనపాత్ర గారిని చూసో, RRR గారిని చూసో, అచ్చెన్న గారిని చూసో, చంద్రబాబు నాయుడు గారిని చూసో, లోకేష్ గారిని చూసో, పవన్ కళ్యాణ్ గారిని చూసో, మరి ఎవరిని చూసి భయపడుతున్నాడో నాకు తెలియదు, రాను అంటున్నాడు. సో కనీసం ప్రజా దర్బార్లకు రండి, మీ పులివెందులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కూడా తీసుకురండి, లోకేష్ గారు సాల్వ్ చేస్తారు, కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడతారు. ఐ థింక్ అట్లీస్ట్ దాట్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు డూ. అట్లా అయినా కనీసం తనకు ఓట్లేసినటువంటి ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయగలుగుతాడు. లేకపోతే అన్యాయం చేసినట్టే కదా ప్రజల్ని కూడా. ఖచ్చితంగా. సో చూద్దాం మేడం, అత్యంత తొందరలోనే ప్రజా దర్బార్కి జగన్ రాబోతున్నాడా అంటే ఖచ్చితంగా రావాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే 10 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అయితే అనుకుందాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.